నిజంగా ప్రెగ్నెన్సీ టైంలో ఇది అవసరం అంటారా? అసలు గర్భ సంస్కారం అంటే ఏంటి? చాలా చాలా అవసరం అండి గర్భ సంస్కారం. అండ్ గర్భ సంస్కారం అంటే ఏంటి అని అంటే అసలు ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి ప్రెగ్నెన్సీలో? ప్లానింగ్ అంటే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడము లేదంటే ప్రికాషన్స్ తీసుకోవడము. బట్ ప్లానింగ్ అంటే నార్మల్గా గోల్డెన్ అవర్ అంటూ ఉంటారు ఆఫ్టర్ డెలివరీ తర్వాత. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? సో ఈ గోల్డెన్ అవర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బేబీకైనా పేరెంట్స్కైనా చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా అంటే ఫస్ట్ అవర్లోనే బేబీకి చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో ఓవర్ థింకింగ్ వల్ల చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో నిజంగానే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ అయ్యి ఏమైనా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది అంటారా? కొంతవరకు స్ట్రెస్ ని ప్లెజెంట్ అడ్డుకుంటుంది. బట్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఉంటే మాత్రము హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పటి వరకు మనం చాలా హెల్త్ వీడియోస్ చేసే ఉన్నాం కదా. సో ఇప్పుడు ఇంకొక కొత్త కోణంతో మీ ముందుకైతే వచ్చేసాను. నిజంగా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి చాలా పీస్ఫుల్ మైండ్ కావాలి అంటారు, అంటే స్ట్రెస్ఫుల్గా ఉండాలి అని. సో గర్భంలోంచి శిశువుకి మంచి మాటలు నేర్పించుకుంటూ వస్తే వాళ్ళు పుట్టిన తర్వాత కూడా పెరిగే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది అంటూ ఉంటారు. సో మన పురాణంలో కూడా చాలానే విని ఉంటాము కదా. సో ఈరోజు ఈ విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మైండ్ఫుల్ ప్రెగ్నెన్సీ కోచ్ అనురాగ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? అండ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో చాలా మందికి వీటి విషయంలో నిజంగా అవసరమా అసలు, అంటే లైక్ తెలుగులో మనం దీన్ని గర్భ సంస్కారం అంటూ ఉంటారు. సో నిజంగా ప్రెగ్నెన్సీ టైంలో ఇది అవసరం అంటారా? అసలు గర్భ సంస్కారం అంటే ఏంటి? ఎస్ అండి, చాలా చాలా అవసరం అండి గర్భ సంస్కారం. అండ్ గర్భ సంస్కారం అంటే ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ కపుల్ యొక్క లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే అది కూడా పాజిటివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. సో వాళ్ళు ఒక పాజిటివ్ స్ట్రక్చర్ లైఫ్ స్టైల్ను ఫాలో అవుతూ యాజ్ పర్ అవర్ వేదాస్ పురాణాస్ ప్రకారము గర్భ సంస్కారంలో ఏం చెప్పారో ఆ ప్రాక్టీసెస్ని ప్రాక్టీస్ చేస్తూ పాజిటివ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలన్నమాట. ఓకే. సో ఎందుకు లీడ్ చేయాలి అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఏదైతే ఎమోషన్స్ ఫీల్ అవుతారో అవే ఎమోషన్స్ ని బేబీ కూడా ఫీల్ అవుతుంది. నిజంగానే ఫీల్ అవుతారా మేడం? ఎస్ అండి. ఎలా చెప్తున్నాను నేనంటే బేబీ గర్భంలో నుంచి వింటుంది మనం ఏం మాట్లాడుకున్నా. ఓకే. మనం ఏం మాట్లాడుకున్నా బేబీ వింటుంది. వాళ్ళకి 5th month నుంచే హీరింగ్ కెపాసిటీ వచ్చేస్తుంది. ఓకే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ తెలిసిన స్టోరీయే, మహాభారతంలో అభిమన్యుని స్టోరీ. ఓకే. సో అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ అర్జునుడు పద్మవ్యూహం గురించి సుభద్రకు చెప్తున్నప్పుడు విన్నాడు. ఆ తర్వాత అభిమన్యుడు పుట్టాక ఏనాడు ఆ పద్మవ్యూహం అనే పదం వినలేదట అని నేర్చుకోలేదట. అతనికి 16-17 years ఆ టైంలో కురుక్షేత్రాలో పద్మవ్యూహం పన్నినప్పుడు నేను పద్మవ్యూహాన్ని ఛేదిస్తానని చెప్పేసి వెళ్ళి పద్మవ్యూహాన్ని ఛేదించాడు. ఓకే. అంటే గర్భస్థ శిశువు వింటుంది, నేర్చుకుంటుంది, గుర్తుంచుకుంటుంది అండ్ పుట్టాక ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే. సో అంటే అందుకనే మనం అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా సరే మంచి మాట్లాడాలి అంటూ ఉంటారు. ఎస్. ఓకే. మంచి విషయాలు చూడాలి, మంచి విషయాలు చదవాలి, మంచి స్టోరీస్ చదవాలి, మంచి వినాలి. ఎస్. మంచి సాత్విక ఆహారం కూడా తీసుకోవాలి. అండ్ మా మదర్ యొక్క ఆలోచనలు కూడా బేబీపై ఎఫెక్ట్ అవుతాయి. సో మదర్ ఎలాంటి సంకల్పం తీసుకుంటే బేబీ కూడా ఆ సంకల్పంతోనే పుడతాడు. తను అంటే తన లైఫ్ మొత్తంలో ఆ సంస్కారాలనే ఫాలో అవుతాడు. ఓకే. సో మనం ఏదైతే అనుకున్నామో 5th month వచ్చిన దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుందా, లేదంటే అసలు స్టార్టింగ్ నుంచే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు లోపల బేబీ? వినడము 5th month నుంచే అండి. బట్ ఎప్పుడైతే కన్సెప్షన్ అవుతుందో దానికన్నా ముందు నుంచే మన ఆ ప్రెగ్నెంట్ కపుల్ యొక్క ఆలోచనలను బట్టే ఆ బేబీస్ అనేది డెవలప్ అవడం జరుగుతుంది. అంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది కదండి. బ్రెయిన్ లో ఈ మదర్ ఫాదర్ చేసేటివన్నీ ఇంప్రింట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో ఈ గర్భ సంస్కారం అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే
ప్రెగ్నెన్సీ వాళ్ళు కన్సీవ్ అవ్వక ముందు నుంచే స్టార్ట్ చేయాలి. అంటే లైక్ వాళ్ళు ప్లానింగ్ టైంలో. ఎస్ ప్లానింగ్ టైం నుంచే స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఒకవేళ వీలు కాలేదనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా స్టార్ట్ చేయొచ్చు. లేదా వాళ్ళకి ఏ టైంలో గర్భ సంస్కారం గురించి తెలుస్తుందో ఆ టైం నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అంటారు? సో మేము నా క్లాసెస్లో ఏం తీసుకుంటానంటే, నా క్లాసెస్లో నేను మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ చేయిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ, మెడిటేషన్, విజువలైజేషన్, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ మేము చేపిస్తాం. అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాం, సెన్సరీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయిస్తాము. అండ్ మదర్కి ప్రెగ్నెన్సీ గురించి ప్రాపర్ అవేర్నెస్ ఇస్తాం. సో దాంతో ఏమవుతుంది అంటే డెలివరీకి కానీ ఫ్యూచర్లో పేరెంటింగ్కి కానీ మదర్ కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. ఓకే, సో దాంతో ఫ్యూచర్లో వచ్చే పేరెంటింగ్ ఇష్యూస్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ నుంచే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో అంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది కూడా ఎక్కువ కోప్పడిపోవడము, లేదు అని అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ వింటూ ఉంటాం. అంటే నార్మల్ టైం కంటే ఈ టైంలో ఇంకెక్కువ అంటే ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ అసలు ఇలాంటివి చేయకూడదు అంటూ ఉంటారు. ఇవి ఎలా బేబీ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారు? ఎస్ అండి, తప్పకుండా ఈ మదర్ యొక్క ఎన్విరాన్మెంట్ బేబీపై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ఈవెన్ మదర్ థాట్స్ ఎలాగ ప్రభావం చూపిస్తాయో, మదర్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కూడా తన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా బేబీపై ఎఫెక్ట్ అవుతాయి. ఎలాగంటే లైక్ ఏ స్పాంజ్ అనమాట. స్పాంజ్ అక్కడ ఎలాంటి వాటర్ ఉన్నా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అది మడ్ వాటర్ అయినా సరే, ప్యూర్ వాటర్ అయినా సరే, ఏదైనా. అవును. సో జస్ట్ లైక్ అంతే అనమాట. బేబీస్ కూడా అంతే. అక్కడ పాజిటివ్ థింగ్స్ ఉన్న పాజిటివ్ ని అబ్జర్వ్ చేసుకుంటారు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మన పురాణాల్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ భక్త ప్రహ్లాద. భక్త ప్రహ్లాద స్టోరీ తెలుసు కదండి మీకు? ఎస్, భక్త ప్రహ్లాద హిరణ్యకశిపుడు అనే రాక్షసుని కొడుకు కదా. సో అండ్ అతను మహావిష్ణు యొక్క మహాభక్తుడు. అదెలా జరిగింది అంటే రాక్షసుని కొడుకు మహావిష్ణు భక్తుడు ఎలా అయ్యాడు అని అంటే, భక్త ప్రహ్లాదుని యొక్క తల్లి కాయాదు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నారద మహాముని ఆశ్రమంలో ఉంది. ఓకే, ఆశ్రమం అంటే ఇంకా జనరల్ గా మనకు తెలుసు కదండి, అక్కడ ఎప్పుడు ప్లెజెంట్ గా ఉంటుంది. ప్లెజెంట్ గా ఉంటుంది, వేదాలు చదువుతుంటారు, వేద పఠనం అవుతుంటుంది, విద్యార్థులకు వేద పాఠశాల ఉంటుంది, అండ్ ఎప్పుడు యజ్ఞాలు యాగాలు ఏవో ఒకటి అవుతుంటాయి, అండ్ సాత్విక ఆహారం కూడా ఉంటుంది అక్కడ. వీటన్నింటితో పాటు నారద మహాముని ప్రతిరోజు విష్ణు పురాణాన్ని చెప్పేవాడు. సో అది గర్భంలో ఉన్న భక్త ప్రహ్లాదుడు విన్నాడు. ఆ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఆ విష్ణు పురాణం వినడం ద్వారా అతను పరమ భక్తుడైపోయాడు విష్ణుమూర్తికి. ఓకే ఓకే, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి. ఎస్ అంటే దీన్నే మనం సైంటిఫిక్ ఏమంటామంటే ఎపిజెనెటిక్స్ అంటాం. ఓకే, మదర్ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా బేబీని చేంజ్ చేస్తుంది. ఈవెన్ జీన్స్, తిన రాక్షస వంశానికి చెందిన వాడు అయినప్పటికీ మహావిష్ణు పరమ భక్తుడయ్యాడు. సో ఇలా మదర్ యొక్క ఎన్విరాన్మెంట్ బేబీపై ఎఫెక్ట్ అవుతుంది. అసలు ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి ప్రెగ్నెన్సీలో అనే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సో దాని రిలేటెడ్గా నిజంగానే హస్బెండ్ వైఫ్ కొంతమంది ఏంటంటే మేము ఇంకా ప్లాన్ చేసుకోలేదు, మాకు కొంచెం టైం పడుతుంది అంటారు. అంటే ప్లానింగ్ అంటే ఏంటిది, దీంట్లో పేరెంటింగ్ ఏ విధంగా వీళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని అంటారు? ఎస్ యాక్చువల్గా ప్లానింగ్ అంటే చాలా మంది ఎలా అంటారంటే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడం అనుకుంటారు. జనరల్ గా మనము ఇంకా మీరు కన్సీవ్ అవ్వలేదు ఏంటి అని అంటే మేము ఇంకా ప్లానింగ్ లో ఉన్నాము అంటారు. బట్ యాక్చువల్ ప్లానింగ్ ఏంటి అంటే కన్సెప్షన్ కి రెడీ అవ్వడం. సో కన్సెప్షన్ కి అంటే బేబీకి అంటే వాళ్ళ మైండ్ ని బాడీని ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకొని ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయడమే ప్లానింగ్ అన్నమాట. ఓకే, బట్ అందరు ఏమంటారంటే ప్లానింగ్ అంటే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడము, లేదా ప్రికాషన్స్ తీసుకోవడము, పిల్లలు పుట్టకుండా ప్రికాషన్స్ తీసుకోవడం అలా అనుకుంటారు. బట్ ప్లానింగ్ అంటే పిల్లల కోసం ట్రై చేయడమే. సో అంటే ఈ విధంగా ఒకవేళ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా చాలామంది పిల్లల విషయంలో అంటే ఏ విధంగా చూసుకోవాలి అనేది వీళ్ళు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఏంటి అనేది కరెక్ట్గా అనేది వాళ్ళకి అర్థం కాదు. సో ఈ విధంగా మనమేమైనా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు అంటారా?
ఎస్ అండి, ప్రెగ్నెన్సీ అప్పటి నుంచే మనం గైడెన్స్ ఇవ్వచ్చు. ఈవెన్ ప్లానింగ్ అప్పటి నుంచే వాళ్ళ పేరెంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళ ఎలా ఆలోచిస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు అనేది బేబీపై డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి పేరెంటింగ్ అనేది కన్సెప్షన్ కి బిఫోరే స్టార్ట్ అయిపోతుంది. ఓకే. నేను అందుకే అంటాను, నా సెషన్స్ లో మదర్స్ ని ప్రెగ్నెంట్ మదర్స్ అనే అంటాను నేను. సో ఆ పేరెంటింగ్ కి కావాల్సిన విషయాలను కూడా చాలా విషయాలను మేము చెప్తూ ఉంటాం వాళ్ళకి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడైతే మదర్ కామ్ గా ఉంటుందో బేబీ కూడా కామ్ గా ఉంటుంది. అది ప్రెగ్నెన్సీ నుంచే స్టార్ట్ చేశారనుకోండి, పేరెంటింగ్ లో కూడా అదే కామ్నెస్ ని కంటిన్యూ చేస్తారు. జనరల్ గా ఇప్పుడు ప్రెసెంట్ గా పేరెంటింగ్ ఇష్యూస్ ఎందుకు ఎక్కువగా వస్తున్నాయంటే పేరెంట్స్ కి మల్టీ టాస్కింగ్ అయిపోతుంది. సో దాంతో వాళ్ళకి అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. పిల్లల విషయంలో పిల్లలు ఏదో వాళ్ళకు నచ్చిన ఏదో పని చేస్తూ ఉంటారు, అది పేరెంట్స్ కి ఇష్టం ఉండదు, పేరెంట్స్ అర్చ్ చేస్తుంటారు. సో దాంతో ఏమైపోతుంది అని అంటే పిల్లల్లో బిహేవియరల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతుంటాయి. అక్కడ ఏం జరుగుతుందంటే పేరెంట్స్ లో రెడీనెస్ ఒకటి ఉండదు. సో అదే రెడీనెస్ ని మనం గర్భ సంస్కారం నుంచి స్టార్ట్ చేసామనుకోండి, పేరెంట్స్ కామ్ గా ఉండడము, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడము, ఒక స్ట్రక్చర్డ్ రొటీన్ ని ఫాలో అవ్వడము, ఇవన్నీ ప్రెగ్నెన్సీ నుంచే చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళకి పేరెంటింగ్ లో చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అప్పటి నుంచే బేబీతో ప్రాపర్ కనెక్షన్ ఏర్పరచుకోవాలి. ఓకే. మాట్లాడుతూ ఉండాలి. ఎస్ దాన్ని గర్భ సంవాద్ అంటారు. ఓకే. సో బేబీస్ తో మాట్లాడుతూ ప్రాపర్ కనెక్షన్ ఏర్పరచుకున్నారనుకోండి, పిల్లలు పుట్టాక కూడా మదర్ తో ఫాదర్ తో ప్రాపర్ కనెక్షన్ ఏర్పరచుకొని వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారో అదే విధంగా నడుచుకుంటూ ఉంటారు. ఓకే. దాంతో మాక్సిమం పేరెంటింగ్ ఇష్యూస్ రావు. ఓకే. తల్లియే కాదు, లైక్ డాడీ ఎవరైతే ఉంటారో బేబీకి వాళ్ళు కూడా దీన్ని పాటిస్తూ ఉండాలి అంటారా? మన గర్భ సంస్కారం అనేది లేడీకి మాత్రమే చెప్తూ ఉంటారు కదా, సో ఇద్దరికి వర్తిస్తుంది అంటారు? ఎస్ అండి, ఇద్దరు. అంటే ప్రెగ్నెంట్ కపుల్ అంటేనే ఫాదర్ అండ్ మదర్. సో కన్సెప్షన్ లో ఎలాగైతే ఇద్దరు పాత్ర ఉంటుందో, ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో పేరెంటింగ్ టైంలో కూడా ఇద్దరు పాత్ర ఉండాల్సిందే. ఫాదర్ గా తను అన్ని విషయాలు చూసుకోవాల్సిందే ఫాదర్. సో ఎస్, వాళ్ళకి మదర్ కి ఎమోషనల్ సపోర్ట్ అయితే 100% ఇవ్వాలి. ఎప్పుడైతే మదర్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ గా ఉంటారో పుట్టబోయే పిల్లలు కూడా ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ గా పుడతారు. ఓకే. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అంటే నార్మల్గా మనకే కొన్నిసార్లు అర్థం కాదు దేన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది. సో ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆ బేబీకి మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాం అనేది అర్థమవుతుంది అంటారా? ఎస్ అండి, ఎందుకంటే మదర్ ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతుందో, మదర్ ఎప్పుడైతే పాజిటివ్ గా థింక్ చేస్తుందో, అప్పుడు మదర్ లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మదర్ నుంచి ఆల్రెడీ బ్లడ్ సెల్స్ వెళ్తూనే ఉంటాయి బేబీకి, అండ్ అంబలికల్ కార్డ్ ఉంటుంది. సో దాంతో బేబీకి రీచ్ అవుతాయి అనమాట. బేబీ ఫీల్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా ఇదేంటో అని తెలియకపోయినా మదర్ హ్యాపీగా ఉంటే బేబీ హ్యాపీగా ఫీల్ అవుతుంది, మదర్ సాడ్ గా ఉంటే బేబీ కూడా సాడ్ గా ఫీల్ అవుతుంది. ఎస్, ఎప్పుడైతే మదర్ సాడ్ గా ఉంటారో లేదంటే స్ట్రెస్ తో ఉంటారో మదర్ లో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే. అది బేబీపై చాలా నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది. సో నెగిటివిటీ అనేది ఇక్కడ నుంచి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో మీరు లాస్ట్ ఎపిసోడ్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు, మన దగ్గర ఏమైనా మంచి ఎగ్జాంపుల్ ఉందా దీనికి పురాణాల నుంచి? ఇంకా ఏంటి అంటే మదర్ ప్రాపర్గా ఒక సంకల్పాన్ని డిసైడ్ అయ్యి ఆ సంకల్పానికి తగ్గట్లుగా ప్రాక్టీసెస్ అన్ని ప్రెగ్నెన్సీలో చేస్తే సో వాళ్ళకి పుట్టబోయే బేబీ కూడా ఆ సంకల్పంతో పెరుగుతారు. ఓకే. అండ్ ఆ సంకల్పాన్ని నెరవేరుస్తారు కూడా. సో అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళ లోపల తెలుస్తుంది డెఫినెట్గా. ఎస్ మదర్ దేనికోసం అయితే, ఈవెన్ మనము చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చండి దీనిపైన. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఛత్రపతి శివాజీ గారు తెలుసు కదండి మీకు, ఛత్రపతి శివాజీ గారు. సో ఛత్రపతి శివాజీ గారు ఒక మంచి వీరుడు అన్నమాట. సో మన హిందూ ధర్మాన్ని రక్షించిన గొప్ప వ్యక్తి. సో మన దేశం నుంచి మొఘల్స్ ని మన దేశం నుంచి పంపేయడానికి ఒక ముఖ్య కారణం ఈ వ్యక్తి. సో ఈయన ఇంత మహావీరుడు అవ్వడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ మదర్ యొక్క సంకల్పం.
సో తను ఎలాంటి సంకల్పం తీసుకున్నారంటే ఈ మొఘల్స్ ని మన భారతదేశం నుంచి పంపించాలి అని ఒకటి, అండ్ నాకు పుట్టబోయే బిడ్డ మన హిందూ ధర్మాన్ని కాపాడాలి అనే ఒక గొప్ప సంకల్పం తీసుకొని దానికి తగ్గట్టుగానే ఆమె త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ గర్భ సంస్కారాన్ని ఫాలో అయ్యింది. సో ఎలాంటి సంస్కారాలు చేసిందంటే తను స్ట్రెంగ్త్ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి నా బిడ్డ, మంచి ధైర్యవంతుడు అవ్వాలి అని చెప్పేసి భవానీ మాతని పూజించింది. ఓకే. అలాగే భగవద్గీతను చదివింది, ఇంకా స్క్రిప్చర్స్ అలాంటివన్నీ చాలా చదివింది తను. ఇవన్నీ చదివి ప్రాపర్ గర్భ సంస్కారాన్ని ఫాలో అవ్వడం వల్ల ఛత్రపతి శివాజీ పేరు మనం ఇప్పుడు తలుచుకుంటున్నాం. ఓకే. సో ఆయన ఎంతటి మహావీరుడో మనకు తెలుసు. బట్ ఈమె యొక్క సంకల్పము ఓన్లీ ఛత్రపతి శివాజీతోనే ఆగిపోలేదన్నమాట. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ కొడుకైనటువంటి శంభాజీ మహారాజ్, రీసెంట్ గా మనం చావా మూవీ చూసాం కదండి. సో ఆయన కూడా సేమ్ ఛత్రపతి శివాజీ లాగానే మన దేశాన్ని రక్షించడానికి, మన ధర్మాన్ని రక్షించడానికి తన ప్రాణాన్ని కూడా వదిలేశాడు. శివాజీ కొడుకు. ఎస్. 41 days ఔరంగజేబ్ తన్ని హింసించినా కూడా ఔరంగజేబ్ అడిగిన షరతులకు ఒప్పుకోలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మీకు ఏం చెప్పాలంటే అది ఆ తల్లి చేసిన గర్భ సంస్కారం ఇక్కడే ఆగిపోలేదు. శంభాజీ మహారాజ్ కొడుకైన సాహు మహారాజ్ ఉన్నారు ఇంకొకరు. ఓకే. ఆయన కూడా ఇండైరెక్ట్ గా మొఘల్ సామ్రాజ్యాన్ని ఇండియాలో లేకుండా చేయడానికి ఒక రీజన్ ఫైట్ చేశారు. ఓకే. ఫైట్ చేశారు. అంటే ఒక్క తల్లి ఆలోచన మొత్తం వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి వస్తూనే ఉంది. ఎస్ ఎస్ 3 తరాలుగా ఆ తల్లి యొక్క సంకల్పం వస్తూనే ఉంది. అంటే మదర్ యొక్క సంకల్పం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కొన్ని తరాలుగా కూడా అవే సంస్కారాలను ఫాలో అయ్యేటట్టుగా ఉంటుంది. ఆ శక్తి గర్భ సంస్కారకి ఉంది. నార్మల్గా గోల్డెన్ అవర్ అంటూ ఉంటారు ఆఫ్టర్ డెలివరీ తర్వాత. సో మనం ఏదైతే ముందు నుంచి ఫీడ్ చేసుకుంటూ వచ్చామో మదర్ అండ్ ఫాదర్కి, ఆఫ్టర్ డెలివరీ తర్వాత గోల్డెన్ అవర్ అని అంటూ ఉంటారంట. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఎస్ అండి, డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ అవర్నే గోల్డెన్ అవర్ అంటారు. సో ఈ గోల్డెన్ అవర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బేబీకైనా పేరెంట్స్ కైనా చాలా ఇంపార్టెంట్ అవర్. ఏ విధంగా? సో ఏ విధంగా అంటే ఫస్ట్ అవర్ లోనే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేసేయాలి. ఫస్ట్ 1 hour? ఎస్ ఎస్ 1 hour లోపే బేబీకి ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేసేయాలి. దీని వల్ల ఏంటి అంటే లైఫ్ లాంగ్ బేబీ యొక్క గట్ హెల్త్ బాగుంటుంది. సో బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని వెళ్ళిపోతాయి. సో వెరీ ఫ్యూ డ్రాప్స్ ఉన్నా సరే తప్పకుండా ఫస్ట్ 1 hour లోనే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేసేయాలి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే బేబీని బోత్ ఫాదర్ అండ్ మదర్ స్కిన్ టు స్కిన్ టచ్ ఉంచుకోవాలి. ఓకే. దీనివల్ల ఏంటంటే అన్ని రోజులు మదర్ కడుపులో ఉన్న బేబీ ఎప్పుడైతే మదర్ స్కిన్ టు స్కిన్ టచ్ ఇస్తుందో బేబీ సేఫ్ గా ఫీల్ అవుతుంది. బేబీ ఆల్రెడీ మదర్ యొక్క హార్ట్ బీట్ ని వింటూ ఉంటుంది అండ్ మదర్ యొక్క స్మెల్ ని కూడా గుర్తుపడుతుంది బేబీ. సో ఎప్పుడైతే మదర్ కి కానీ ఫాదర్ కి కానీ దగ్గర ఉంటుందో తను సేఫ్ ఎన్విరాన్మెంట్ లోనే ఉన్నాను అనే ఒక ఫీలింగ్ తనకు వచ్చి సో తను ఎమోషనల్ గా మదర్ అండ్ ఫాదర్ కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అట్లీస్ట్ 10 to 20 minutes బేబీని స్కిన్ టు స్కిన్ టచ్ ఉంచుకోవాలి వితిన్ 1 hour లోపే. ఆ తర్వాత ప్రాపర్ గా ఏవైనా మంత్రాస్ చాంట్ చేయడం కానీ, సో మీరు అంటే వాళ్ళ కపుల్ యొక్క ఇంటి దైవం కానీ వాళ్ళ ఇష్ట దైవంకి సంబంధించిన మంత్రాస్ ఏవైనా చాంట్ చేయడం కానీ, లేదంటే యూనివర్సల్ మంత్ర ఓంకారం చాంట్ చేయడం కానీ ఇలాంటివన్నీ, లేదంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళు త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఏవైతే మంత్రాస్ ప్రాక్టీస్ చేశారో అవి చెప్పడం ద్వారా కానీ బేబీ చాలా సేఫ్ గా ఫీల్ అవుతుంది. ఓకే. సో దాంతో బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే మీరు నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి కోచింగ్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా యూస్ అవుతుందా ఇది? లేదు అంటే అవసరం లేదు, ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో సరిపోతుందా? లేదండి, ఆఫ్టర్ డెలివరీ కూడా ఇది యూజ్ అవుతుంది. పేరెంటింగ్ లో ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పినట్టు మదర్ ఎప్పుడైతే కామ్ గా ఉంటుందో బేబీ కూడా కామ్ గా ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఏంటి అంటే పేరెంట్స్ నే కాపీ చేస్తారు, పేరెంట్స్ ని ఇమిటేట్ చేస్తారు. సో మదర్ అంటే కొంతమంది కపుల్ ఎలా అంటే పిల్లలకి ఏం తెలియదులే అని చెప్పేసి వాళ్ళ ధోరణి వాళ్ళు మాట్లాడడం కానీ గొడవ పడడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. అవన్నీ బేబీస్ ఇమిటేట్ చేస్తారు.
సో ఈ అవగాహన మేము ముందుగానే ప్రెగ్నెన్సీలోనే ఇస్తాం అనమాట. పేరెంటింగ్ అచ్చా. సెషన్స్ కూడా తీసుకొని పేరెంటింగ్ కి సంబంధించిన సెషన్స్ కూడా తీసుకుంటాం. సో దాంట్లో ముందుగానే వాళ్ళకి పేరెంటింగ్ గురించి కూడా చెప్తాం. ఓకే. సో వాళ్ళవి ఆఫ్టర్ డెలివరీ వాళ్ళవి ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. అదే సాధారణంగా పేరెంటింగ్ టైంలో చాలామంది చేసేది ఏంటంటే గొడవ పడుతూ ఉంటారు. సో పిల్లల ముందే గొడవ పడ్డం ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నార్మల్గా అర్థం కాదు అని అంటూ ఉంటారు. చిన్న పిల్లలకి ఏంటి అర్థం కాదు అంటారు. కానీ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అంటారు కదా, నిజమేనమ్మా? యా అండి, కరెక్ట్ గా ఆ విషయం ఏంటో తెలియకపోయినా కానీ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క టోను పిల్లలు ఇమిటేట్ చేస్తారు. సో ఆ వర్డ్స్ కూడా వాళ్ళు పట్టేసుకుంటారు. అవును. సో అవే వర్డ్స్ ని వాళ్ళు యూస్ చేయడము, బయటకు వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, బయట ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు కానీ, లేదంటే మదర్ అండ్ ఫాదర్ ఏదైనా కొనివ్వనప్పుడు వాళ్ళతో టాంట్రమ్స్ చేయడం కానీ, సేమ్ అంటే మదర్ అండ్ ఫాదర్ ఎలా చేశారో పిల్లలకి కూడా అలాగే ఉంటాయి. సో ఈ బోత్ పేరెంటింగ్ అనేది ఈ ప్రెగ్నెన్సీ నుంచే స్టార్ట్ చేస్తే అది పిల్లలు పుట్టాక కూడా హెల్ప్ అవుతుంది. అయితే మేడం, ఆఫ్టర్ డెలివరీ లేదు అంటే డెలివరీకి ముందు ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి అంటూ ఉంటారు కదా. సో ఏ విధమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయొచ్చు అంటారు? ప్లానింగ్ అప్పటి నుంచే ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలండి. జనరల్ గా ఇప్పుడు ఏంటి అని అంటే యోగా అనేది చాలా మంది ఆఫ్టర్ కిడ్స్ స్టార్ట్ చేస్తారు. బట్ అది మన లైఫ్ లో ఒక లైఫ్ స్టైల్ గా దాన్ని రొటీన్ గా మనము తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనము ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటామో అప్పుడే మనము బేబీని మోయడానికైనా సరే, ఆ బేబీని నర్చర్ చేయడానికైనా సరే రెడీగా ఉంటాం. సో ప్రెగ్నెన్సీ టైం నుంచే ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. డైలీ వాక్ చేయడము అండ్ స్విమ్మింగ్ అంతకుముందు నుంచే చేస్తున్న వాళ్ళైతే స్విమ్మింగ్ చేయడము, ఇంకా ప్రీనాటల్ యోగా కూడా చేయొచ్చు. ప్రీనాటల్ యోగా చేయాలి. ఓకే. చేయాలి. ఎక్స్పర్ట్ యోగా ట్రైనర్ దగ్గరికి వెళ్ళి ప్రీనాటల్ యోగా సపరేట్ గా ఉంటుందండి. సో ప్రీనాటల్ యోగా చేస్తే అంటే డెలివరీకి ఈజీ అవుతుంది. నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రీనాటల్ యోగా చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేము, బట్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉంటాయి. ఓకే. ప్రీనాటల్ యోగా. ఎస్. చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో ఓవర్ థింకింగ్ వల్ల సమ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్లో చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ స్ట్రెస్కి ఫీల్ అవ్వడము, దీనివల్ల బేబీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనే క్వశ్చన్. సో నిజంగానే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ అయ్యి ఏమైనా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది అంటారా? ఎస్ అండి, కొంతవరకు స్ట్రెస్ని ప్లెజెంటా అడ్డుకుంటుంది. బట్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఉంటే మాత్రము అది బేబీపై తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో జనరల్ గా నాకు వచ్చే క్లయింట్స్ స్టార్టింగ్ లో ఎలా చెప్పారు అంటే, సో మేము ఎమోషనలీ లో ఉన్నాము, చిన్న చిన్న వాటికి ఏడుస్తున్నాము, చిన్న చిన్న వాటికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, చిరాకు పడుతున్నాము, ఇంకా కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ అవుతుంది, మా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల మేము ఓవర్ థింక్ చేస్తున్నాము అని చెప్పేసి జాయిన్ అయ్యారండి. సో వాళ్ళకి నేను ఇచ్చిన ప్రాక్టీసెస్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ గా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయగలిగారు. ఓకే. అదే ఇవన్నీ పాటించిన వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, ఈ స్ట్రెస్ వల్ల ఏంటి అని అంటే ప్రీటర్మ్ బేబీస్ పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అలాగే లో బర్త్ తో పుడతారు బేబీస్. సో అది కొన్ని కాంప్లికేషన్స్ కి అవుతుంది అనమాట. ఓకే. కాంప్లికేషన్స్ కొన్ని వస్తాయి. సో కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఎంత పాజిటివ్ గా ఉంటూ స్ట్రెస్ ని తగ్గించుకుంటూ కామ్ గా ఉంటే అంత మంచిది బేబీకైనా మదర్కైనా కూడా. సో అంటే కాంప్లికేషన్స్ అంటే మనం ఏ విధంగా అనుకోవచ్చు? అది ఇందాక చెప్పాను కదండి, లో బర్త్ వెయిట్ ఒకటి ఉంటుంది. ప్రీటర్మ్ నెలలు నిండక ముందే బేబీస్ పుడతారు. నెలలు నిండక ముందే. ఎస్. కొంతమంది 7th month లో డెలివరీ అయింది అంటారు. సో అలా అన్నమాట. ఓకే. అంటే ఎంత వీలైతే అంత స్ట్రెస్ అనేది డెఫినెట్ గా తీసుకోవడం మంచిది అంటారు బయటకి. ఎస్. సో వీళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత స్ట్రెస్గా ఫీల్ అయిపోతూ ఉన్నారు, వాళ్ళకి మనం ఏమైనా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎన్ని డేస్లో సెట్ అవుతారు అంటారు? ఎన్ని డేస్లో అంటే ఇది త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలండి. ఎందుకంటే 24/7 వాళ్ళు బేబీని మోస్తూనే ఉంటారు 9 months. సో కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ అనేటివి డైలీ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రాపర్ డైట్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. ఓకే. సో ఇలా ఉండడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అంటే
మాక్సిమం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మదర్ యొక్క ఫోకస్ ని మాక్సిమం బేబీ వైపు తీసుకెళ్తాం. సో అలా తీసుకెళ్లడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళు ఎక్కువగా డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా, ఎక్కువగా నెగిటివ్ గా ఆలోచించకుండా, సో బేబీ పైన వాళ్ళ దృష్టిని కేంద్రీకరిస్తారు. ఓకే. సో దాని వల్ల వాళ్ళు చాలా కామ్ గా ఉంటారన్నమాట. సో దాంతో బేబీ కూడా కామ్ గా ఉంటుంది, తన గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. దీనికి రిలేటెడ్ ఏమైనా ఆసనాలు అన్నీ ఉన్నాయా మేడం? ఎస్ అండి, మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ ఉంటాయి. మనం ఇందాక చెప్పాము కదా, లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాము. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, ప్రాణాయామ కానీ, చాంటింగ్, ఓం చాంటింగ్ కానీ, సో విజువలైజేషన్, మెడిటేషన్, మంత్ర చాంటింగ్స్, స్టోరీస్ రీడ్ చేయడము, ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మదర్ ఆటోమేటిక్ గా మైండ్ఫుల్ గా అయిపోతారు, కామ్ గా అయిపోతారు. ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాక్టీస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఓకేనా? ఇది ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ ప్రాక్టీస్ చేస్తే మదర్స్ మాక్సిమం కామ్ గా ఉంటారు. ఓకే. ఇది మాక్సిమం అందరికి తెలిసిందే, బట్ ఎలా చేయాలో, ప్రెగ్నెన్సీలో ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకే. ఓకే. సో నాడీ శుద్ధి, ఫస్ట్ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి స్టార్టింగ్ లో. సో నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. బ్రీతింగ్ చేస్తున్నప్పుడు లవ్ను, పాజిటివిటీని ఇన్హేల్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ, స్ట్రెస్ని, ఫియర్స్ని, నెగిటివ్ థాట్స్ని ఎక్సెల్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ బ్రీత్ అవుట్ చేయాలి. ఓకే. ఇలా 5 times చేశాక నాడీ శుద్ధి స్టార్ట్ చేయాలి. ఓకే. రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్ చేయాలి. ఓకే, 5 times. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మదర్ యొక్క నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. సో దాంతో మదర్ కామ్గా ఉంటుంది, ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్నిటివి తగ్గుతాయి అన్నమాట. ఓకే. సో దాంతో ఆటోమేటిక్గా బేబీ కూడా కామ్గా ఉంటుంది. సో మేడం, ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి నార్మల్గా చాలామందికి, అంతకుముందు ఉన్న వాళ్ళకైతే మేబీ బహుశా గర్భ సంస్కారం ఇవన్నీ తెలుసు, బట్ ఇప్పుడున్న వాళ్ళకి దీని గురించి తెలీదు. వీళ్ళకి అవసరం ఏ విధంగా తెలుసుకోవాలంటే ఎలా? ఈ జనరేషన్ వాళ్ళకి చాలా అవసరం అండి. ఇప్పుడు మనకి 2025 నుంచి 2039 వరకు పుట్టే పిల్లల్ని జనరేషన్ బీటా కిడ్స్ అనే అంటారు. ఓకే. సో వీళ్ళు ఎలా అంటే ఆల్వేస్ ఎప్పుడు వీళ్ళ లైఫ్ అంతా ఏఐ చుట్టే ఉంటుంది. అండ్ వీళ్ళు వర్చువల్ వరల్డ్ లో ఎక్కువగా బతుకుతారు. వీళ్ళ చుట్టూ ఎప్పుడు రోబోస్, మెషిన్సే ఉంటాయి. ఓకే. అండ్ వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చిటికలో వచ్చేస్తుంది, ఈవెన్ 1 click తో వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ ఇంటిగ్రిటీని కోల్పోతారు ఒకటి. సో వాళ్ళ కామ్నెస్ ని కోల్పోతారు, ఊరుకూరికనే చిరాకు పడడము, అండ్ చాలా విషయాలు గుర్తుంచుకోలేరు. ఎందుకంటే అన్ని వాళ్ళు క్లిక్ చేయడం ద్వారా నేర్చుకోవట్లేదు. ఎస్ 1 click తో చూస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎలా అంటే వీళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీ ఒకటి కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయనంటే వీళ్ళలో ఎమోషనల్ కోఎఫిషియంట్ అండ్ స్పిరిచువల్ కోఎఫిషియంట్ ని మనం పెంచినప్పుడే పిల్లలకి ఈ ఇంటిగ్రిటీ, ఎమోషనల్ స్టెబిలిటీ, వీళ్ళు నేర్చుకునే అంటే పక్క వాళ్ళతో ఎలా కమ్యూనికేషన్ చేయాలి, ఇలాంటివన్నీ ఈ గర్భ సంస్కారాల్లో నేర్పిస్తాం అన్నమాట. ఓకే. సో అలా నేర్పించినప్పుడు ఏంటి అని అంటే ఆ బేబీ చాలా కామ్ గా ఉంటాడు. అండ్ పక్క వాళ్ళతో, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటి అంటే ఓన్లీ మెషిన్స్, ఫోన్స్, మొబైల్స్, ట్యాబ్స్ వీటితోనే ఉంటారు. కాబట్టి పక్క వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండదు. ఓకే. సో ఆ కమ్యూనికేషన్ ని ఎలా పెంచాలి అనేది కూడా మేము నేర్పిస్తాం అనమాట. ఓకే, నైస్. సో అంటే దాని ద్వారా వీళ్ళకి ముందు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది డెఫినెట్గా లోపల ఉండే బేబీ కూడా అలవాటు చేసుకోవచ్చు. ఎస్ మదర్, చెప్పాను కదండి ఇందాక, మదర్ ఒక సంకల్పం తీసుకొని గర్భ సంస్కారాన్ని ఫాలో అవుతే అవి బేబీస్ కి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.